మనం ఎంతకాలం చర్చికి వచ్చినా బాప్తిసం అన్నది లేకపోతే మనం యేసు ప్రభువును అంగీకరించినట్టు కాదు. యేసు ప్రభువును అంగీకరించడం అంటేనే బాప్తిస్మం రూపేణ అంగీకరించాలి. నాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, నేను కూడా చర్చికి వెళ్తాను, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, క్రిస్మస్కి చర్చికి వెళ్తాను, ఇవి యేసు ప్రభువును అంగీకరించినట్టు కాదు. మనకి యేసు ప్రభు అర్థమయ్యాడు అంటే నేను పాపిని అని మనం అర్థం చేసుకొని, నా పాపాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణత్యాగం నా కోసమే జరిగింది, ఆయన ప్రాణత్యాగం నేను అంగీకరిస్తున్నానని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడాన్ని బాప్తిసం అని పిలుస్తాం. బాప్తిసం లేకుండా మనం క్రైస్తవులం కాము. బాప్తిసం లేకుండా మనం ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్తాము. అయితే చాలామంది అనుకుంటారు, నేను యేసు ప్రభువును నమ్మాను కానీ బాప్తిసం తీసుకోలేదు, నన్ను ఎందుకు దేవుడు నరకంలో వేస్తాడంటే, యేసు ప్రభు ఆజ్ఞ జారీ చేశాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. నమ్మడం అంటే వెంటనే బాప్తిసం జరగాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు. చాలామంది చర్చికి వెళ్తుంటారు కానీ బాప్తిసం తీసుకోరు. దీనిని యేసు ప్రభు నమ్మడం అని అనరు. మీకు సువార్త అర్థం కాలేదు అని అర్థం. సువార్త అర్థమైతే వెంటనే బాప్తిసం జరగాలి. మొదటి భాగంలో అపోస్తలుడైన పౌలు గలతీయులకి పత్రిక వ్రాస్తూ ఏమంటున్నాడు అంటే, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్తున్నాడు. సువార్త అంటే ఏంటంటే, నా పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు, నేను విడుదల నొందాను. వాస్తవానికి ఆ శిలువ శిక్ష నాకు జరగాలి, నా మీద పడాలి. ఎందుకంటే పాపం చేసింది నేను. యేసు ప్రభు ఏ పాపం చేయలే. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో, ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేదు. పాపం చేసింది నేను. పాపానికి శిక్ష పాపం చేసిన వాడి మీదకి రావాలి. అయితే తన్ను తాను అప్పగించుకున్నాడు. తనకై తాను నా స్థానంలో తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు, నన్ను విమోచించాడు, నాకు విడుదల అనుగ్రహించాడు ఆ పాప శిక్ష నుంచి. ఎందుకు అంటే, నేను దుష్టత్వంలో నుంచి విమోచించబడాలని, నేను నూతన సృష్టిగా మార్చబడాలని. ఎందుకు యేసు ప్రభు నా పక్షాన్ని అప్పగించుకున్నాడు? నేను దుష్టత్వం నుంచి తప్పించుకోవాలని. ఇది నిజమైన సువార్త. సువార్త అంటే నా పాపాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి నేనేం చేయాలి? మరలా పాపానికి వెళ్ళాలనా? మరలా పాపంలో కొనసాగాలనా? కాదు. ఈ దుష్టత్వం నుంచి నేను వేరుగా బయటికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి నూతన జీవితాన్ని కొనసాగించాలి. నూతన సృష్టిగా నేను బ్రతకాలి. బాప్తిసం తర్వాత, బాప్తిసానికి ముందు బ్రతికితే మనం యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని వెక్కిరిస్తున్నామని అర్థం. యేసు ప్రభు మన కోసం ఎందుకు అప్పగించుకున్నాడు అంటే, తాను మనల్ని ఎలా బ్రతకమని చెప్తున్నాడో అలా మనం బ్రతకాలని, మనం నూతన సృష్టిగా చేయబడాలని, మన పాత జీవితం అంతా పోయి కొత్తగా మనం బ్రతకాలి అన్నది సువార్త. ఏ సువార్త? నిజమైన సువార్త. యేసు ప్రభు ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? ప్రస్తుత దుష్ట యుగము నుండి మనల్ని విడిపించడానికి. రెండవసారి అడుగుతున్నాను, యేసు ప్రభు ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు సిలువకి? ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విడిపించడానికి. దేని నుంచి విడిపించడానికి? అప్పుల సమస్య నుంచి కాదు కదా, రోగాల నుంచి కాదు కదా, సమస్య నుంచి కాదు కదా. దేని నుంచి విడిపించడానికి అప్పగించుకున్నాడు? ప్రస్తుత దుష్టయుగం నుండి మనల్ని విడిపించడానికి. అంటే ఈ ప్రస్తుత దుష్టయుగం నుంచి విడిపించడం అన్నది చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే, యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టేంత పెద్దది. ఒకవేళ నాకు రోగం ఉందనుకో, నా రోగం నుంచి నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించడానికి శిలువ మీద ప్రాణం పెట్టాలన్నా? అవసరం లేదు కదా. ఆయన శిలువ ఎక్కకముందే అనేకమైన రోగాలు బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. కానీ ఆయన శిలువ మీద ప్రాణం పెట్టింది దేనికి? నా పాపాల నుంచి నన్ను విడిపించడానికి. ఏది పెద్ద సమస్య? రోగమా పాపమా?
నా పాపం అన్నది పెద్ద సమస్య, రోగం అన్నది ఆయన సిలువెక్కాల్సినంత సమస్య అయితే కాదు. చివరిగా ఇంకొకసారి చెప్తున్నాను, యేసు ప్రభు ఎందుకు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు అంటే నా పాపాల నుంచి నన్ను విడిపించడానికి. ఎందుకు నేను నా పాపాల నుంచి విడిపించబడ్డాను అంటే ఎలా తెలుస్తుంది బయట ప్రపంచానికంటే, ఈ ప్రస్తుత దుష్టయుగంలో నుంచి నేను బయటకు వస్తాను, నూతన సృష్టిగా జీవిస్తాను. ఈ దుష్టయుగంతో పెనవేసుకున్నాను అనుకో, నేను పాపం నుంచి బయటకు వచ్చానని అర్థం కాదు. ఈ దుష్టయుగం నుంచి, ఈ పద్ధతుల నుంచి, ఈ ప్రపంచ ధర్మం నుంచి బయటకు వచ్చాను అంటే, వేరుగా బ్రతుకుతున్నానంటే నేను పాపాల నుంచి విడిపించబడ్డాను అని అర్థం. గతంలో నేను త్రాగుతున్నాను అనుకో, ఇప్పుడు నేను 10 మంది అలా కూర్చొని తాగుతున్నారు అంటే వాళ్ళ నుంచి దూరంగా వచ్చి ఇంకెక్కడ దూరంగా కూర్చున్నాను అనుకో, అర్థమేమని, నేను త్రాగుడు మానేశాను అని. అలా కాకుండా మరలా వారితో కూర్చొని తాగుతున్నాను అనుకో, నేను త్రాగుడు మానేశాను అని అర్థం కాదు కదా. అలాగే యేసు ప్రభు నన్ను విమోచించాడు అంటే ఈ దుష్ట యుగం నుంచి, ఈ ప్రపంచ ధర్మం నుంచి నా ఆలోచనగా, నా పద్ధతులు కానీ ప్రత్యేకంగా ఉంటాయి. అప్పుడు నేను విమోచించబడ్డాను అని అర్థం. ఇది సువార్త, నిజమైన సువార్త. నన్ను దుష్టత్వం నుంచి విడిపించడానికి యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. ఇది నిజమైన సువార్త. దీన్ని మనసులో పెట్టుకొని 6వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి. ఎవరు పిలిచారు మనల్ని ఇంతకీ? ఇక్కడ గలతీయులకు పత్రిక రాస్తూ, ఓ గలతీయులారా, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచిపెట్టారు మీరు అంటున్నాడు. ఇంతకీ గలతీయుల్ని ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు అంటే 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలంలోని విమోచింపవలనని మన పాపం నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. అంటే తండ్రి యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా గలతీయులను పిలిచాడు. ఎందుకు? దుష్టత్వం నుంచి బయటికి రండి అని పిలిచాడు. 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచిపెట్టారు మీరు. ఆయన ఎందుకు పిలిచాడు? దుష్టత్వం నుంచి బయటికి రండి అని. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు? పిలిచిన వారిని, దేవుని విడిచిపెట్టారు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? దుష్టత్వం నుంచి బయటికి రమ్మని. వీళ్ళు ఎవరిని విడిచిపెట్టారు? పిలిచిన వారిని విడిచిపెట్టారు. అంటే దుష్టత్వం నుంచి బయటకు వస్తారా, కూరుకుపోతారా? కూరుకుపోతారు. ఎందుకని? దేవుడు మనల్ని పిలిచింది దుష్టత్వం నుంచి బయటికి రమ్మని. ఆయన్ని వదిలిపెడితే మనం మరలా దుష్టత్వంలో కూరుకుపోతాం. ఎలా పిలిచాడు ఆయన? క్రీస్తు మన పాపముల నిమిత్తము మనల్ని విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఎలా పిలిచాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి మీరు వస్తే మీ దుష్టత్వం నుంచి మీరు విమోచించబడతారు, విడిపించబడతారు అని పిలిచాడు. ఇప్పుడు వీళ్ళు పిలిచిన వారిని విడిచిపెట్టారు అంటే ఎవరి దగ్గరికి రాలేదు? సిలువ దగ్గరికి రాలే. మరి ఎక్కడికి వెళ్ళారు? ఇంకో చోటికి వెళ్ళారు పాపాలను పోగొట్టుకోవడానికి. దేవుడి ప్రపంచాన్ని యేసు ప్రభు సిలువ దగ్గరికి రండి అని ఆహ్వానిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. సువార్త అంటే దేవుడు బ్రతిమలాడుతున్నాడు ఈ ప్రపంచంతో అపోస్తుల ద్వారా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, ఈయన సిలువలో ప్రాణం పెట్టడానికి కారణం నేను చేసిన పాపం. నేను చేసిన పాపానికి ఈయన సిలువలో ప్రాణం పెట్టాడు. అప్పుడు మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన పాపానికి నీవు సిలువలో ప్రాణం పెట్టావు, నన్ను క్షమించు అని వేడతాం. ఒక్కసారి క్షమించు అని వేడినప్పుడు రెండవసారి ఆ పాపాన్ని మనం చేయడానికి ఆస్కారం తగ్గిపోతుంది. ఇది యేసు ప్రభు సిలువ ఈ ప్రపంచానికి ఇచ్చేటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకి ఈ సువార్త చెప్పాడు.
తండ్రి మనల్ని ఈ దుష్టయుగం నుంచి తప్పించడానికి యేసుప్రభుని తను అప్పగించుకునేటట్టుగా చేశాడు, యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు అని సువార్త చెప్పి వెళ్ళిపోతే కొద్ది కాలానికి వేరే వాళ్ళు వచ్చారు ఆ ప్రాంతానికి సువార్త చెప్పడానికి. వాళ్ళు ఏం చెప్పారంట, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. పౌలు చెప్పిన సువార్త యేసు ప్రభు తను తాను అప్పగించుకుంది మన దుష్టత్వం నుంచి మనం విమోచించడానికి అనే. ఇప్పుడు ఏ సువార్త వచ్చింది? భిన్నమైన సువార్త వచ్చింది. వీళ్ళు వెంటనే ఏ సువార్తకు మారిపోయారు? భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమైపోతుంది అంటున్నాడు ఆయన. ఇంతకు వాళ్ళేమని సువార్త చెప్పారు? 3వ వచనం నుంచి, ఓ అవివేకులైన గలతీయులారా. అవివేకం అంటే మంచి మాటేనా? ఓరి అవివేకి అన్నాను అనుకో, మా అన్న ఎంత పొగిడాడు నన్ను అనుకుంటారా? ఏంటన్నా అంత మాట అన్నామంటారా? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. ఇక్కడ మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను అంటే భ్రమపరిచారు పౌలు తర్వాత వచ్చిన వాళ్ళు. ఏమని భ్రమపరిచారు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. మీకు కళ్ళకు కట్టినట్టుగా వివరించాను కదా యేసు ప్రభు సిలువని. మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక నాటకంలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు చెప్పానా లేదా? ఎందుకు సిలువ వేయబడ్డాడు? ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని విమోచించడానికి, మన పాపముల నిమిత్తం తన్ను తాను యేసు ప్రభు అప్పగించుకున్నాడు. ఈ సిలువని కళ్ళకు కట్టినట్టుగా నేను వివరించానా లేదా? చూపించానా లేదా యేసు ప్రభు సిలువని? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసంతో వినటం వలన ఆత్మను పొందితరా? మీరింత అవివేకులైతరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే నీ కష్టం అనుభవించితరా. ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయించున్నాడు అని దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభువును విడిచిపెట్టి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోయారు చాలామంది. పౌలు తర్వాత వచ్చిన వాళ్ళు మీరు రక్షించబడ్డాము అని అనుకుంటున్నారా? అవునండి, రక్షించబడ్డాం అనుకుంటున్నాం. ఎలా అంటే పౌలు చెప్పాడండి, యేసు ప్రభు ప్రస్తుత దుష్టకాలం నుండి మమ్మల్ని విమోచించడానికి మా పాపాల కోసం తను తాను అప్పగించుకున్నాడు. ఆయన సిలువేయబడ్డాడు. ఆయన సిలువేయబడ్డాడు అంటే మా పాపాల కోసం ఆయన రక్తం కార్చాడు కాబట్టి మేము విమోచించబడ్డామని పౌలు చెప్పాడండి అన్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారు, అలా కాదు, మనం రక్షించబడ్డానికి సిలువ మాత్రమే సరిపోదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా కావాలి. సున్నతి చేసుకోవాలి, కొన్ని రకాల భోజన పదార్థాలు మానేయాలి, కొన్ని రకాల కార్యక్రమాలు చేయాలి, అప్పుడు మనం రక్షించబడతాం. అంటే సిలువకి ఇంకొన్ని తగిలిస్తున్నారన్నమాట. యేసు ప్రభు సిలువ మాత్రమే సరిపోదు, సున్నతి కూడా చేసుకోవాలి, కోషేర్ ఆహార నియమాన్ని కూడా మనం పాటించాలి. చూడండి 2వ అధ్యాయం 11వ వచనంలో, అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను కనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించుతని. ఎలాగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. యూదులు అన్ని జనులతో కలిసి కూర్చోరు. యూదులు తినే భోజనం కాకుండా వేరే భోజనాన్ని అన్ని జనులు తింటారు. ఇప్పుడు పేతురు అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈలోపు కొంతమంది సున్నతిని పాటించేటువంటి యూదులు వచ్చారు. రాగానే వెంటనే గబగబా లేచి నేను తినలేదన్నట్టుగా నిలవబడుకున్నాడు. నేను తినలే, నాకేం సంబంధం లేదన్నట్టుగా. అపోస్తలుడైన పేతురే ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన వాటిల్లో ఎంత నిష్ఠగా ఉన్నాడు అంటే, యేసు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇక గలతీయుల పరిస్థితి ఏంటి? అప్పుడు పౌలు అంటున్నాడు, నేను ముఖాముఖిగా పేతుర్నే ఎదురించాను. మనము యేసు ప్రభువుని బట్టి రక్షణ పొందాం, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు అని పేతుర్ని ఎదిరించాను అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే
యేసుప్రభు శిలువలో విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ధర్మశాస్త్ర క్రియలు కూడా కొన్ని చెయ్యాలి, సున్నతి పాటించాలి, కోషర్ ఆహార నియమాన్ని పాటించాలి, అప్పుడే మనకు రక్షణ అని చెప్పారు. ఇదే సువార్త, భిన్నమైన సువార్త. యేసుప్రభు శిలువ నుంచి ఒకదాన్ని తీసివేసినా అది సువార్త కాదు, ఇంకొక దాన్ని కలిపినా అది సువార్త కాదు. ఇంకొకసారి చెప్తున్నాను, అపోస్తలులు దేన్నైతే ప్రకటించారో, బైబిల్లో ఏదైతే ఉందో దానికి ఒకదాన్ని తగిలించినా అది సువార్త కాదు, దానిలోండి ఒకటి తీసివేసినా సువార్త కాదు. నేరుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టాడో ఆ ప్రాణ త్యాగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి ఆయనలో బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందినట్టు. ఇంకొక దాన్ని కలిపితే సువార్త కాదు, ఒకదాన్ని తీసివేసినా సువార్త కాదు. దీనిని యూదులు చేశారు. ఆ పౌలు మాట విని యేసు ప్రభు సిలువే మిమ్మల్ని రక్షిస్తారని అనుకుంటున్నారా? కాదు, కొన్ని పద్ధతులు పాటించాలి. ఇది సువార్తేనా? సువార్త కాదు, ఇది భిన్నమైన సువార్త. సువార్త అంటే యేసు ప్రభు ఏం చేశాడో అది ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం. దానికి మనం కలిపామనుకో అది సువార్త కాదు. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని ఎప్పుడు అంటున్నాడు? 2000 సంవత్సరాల క్రితం అంటున్నాడు. పౌలు బ్రతికే ఉన్నాడా? పౌలు బ్రతికే ఉన్నాడు. పౌలు బ్రతికి ఉండగానే, అపోస్తులు బ్రతికి ఉండగానే సువార్త స్థానంలోకి ఏమొచ్చింది? భిన్నమైన సువార్త వచ్చింది. భిన్నమైన సువార్త ఏంటి? పౌలు చెప్పిన దానికి ఇంకొక దాన్ని కలిపి చెప్పేవాళ్ళు వచ్చారు. అప్పుడే మరి ఇప్పుడు ఇంతకీ ఏది సువార్త? ఏమో ఇలా త్రిభుజాకారంలో పైన కప్పేసి నెత్తి మీద ఒక సిలువ పెడితే అది చర్చి, అంతే. వాళ్ళు ఏం బోధిస్తున్నారు, ఏమి నమ్ముతున్నారు, ఏది వద్దు మాకు, అది చర్చ్ అండి. ఈ వేదిక మీద ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉంటాడు. ఆయన కథ చెప్తున్నాడా, జోకు చెప్తున్నాడా, సాక్ష్యం చెప్తున్నాడా, ఏదైనా సందర్భం చెప్తున్నాడా, మోటివేషన్ ఇస్తున్నాడా, ఇన్స్పైర్ చేస్తున్నాడా, ఏమి అనవసరం. ఆయన పాస్టర్, అంతే. ఆయన చెప్పేదంతా వాక్యమే. బైబిల్ నుంచి బోధిస్తున్నప్పుడు ఆయన సందర్భానుసారంగా వివరిస్తున్నాడా, లేకపోతే తన స్వార్థం కోసం మాట్లాడుతున్నాడా, లేకపోతే తెలియకుండా నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నాడా, ఏమీ తెలియదు మనకి. ఆయన పాస్టరు, అది వాక్యము, అది చర్చ్. చర్చికి వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు పాపం. పీడకలలు వస్తున్నాయని చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది, పిల్లలు పుట్టలేదని చర్చికి వచ్చేవాళ్ళు ఇంకొంతమంది, ఆరోగ్యం బాగలేదని చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది, ఇంకేంటేంటో కారణాలతో చర్చికి వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. అందరూ క్రైస్తవులే, అందరూ వేసుకొని నమ్ముకున్నాం. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. బైబుల్ దేన్ని నమ్మమని చెప్పిందో దాన్ని మాత్రమే నమ్మితే అప్పుడు మనం క్రైస్తవులం అవుతాం. మనము ఏమి నమ్మాలనుకుంటున్నామో దాన్ని నమ్మితే మనం సువార్త నమ్మినట్టు కాదు. మరొకసారి, మనము దేన్ని మనసులో పెట్టుకొని వచ్చి దాన్ని నమ్ముతున్నామో ఇది క్రైస్తవ్యం కాదు. ఈరోజు చర్చిలో క్రైస్తవులు లేరు. ఏంటేంటో సమస్యలు, ఏంటేంటో కోరికలు, వాటి కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అయితే పౌలు అంటున్నాడు, నిజమైన సువార్త అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు తన చిత్తం ఏంటంటే క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుంచి విమోచించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది సువార్త. అయితే గలతీయులకి ఏ సువార్త ప్రకటించబడిందంటే కాదు, యేసు ప్రభు అప్పగించబడ్డం మాత్రమే కాదు, ధర్మశాస్త్రం కూడా అవసరమే. సువార్త మారిపోయింది, కల్తీ అయిపోయింది. పౌలు ఉన్నప్పుడే, అపోస్తులు ఉన్నప్పుడే. మరి వాళ్ళు చనిపోయి ఎంతకాలం అయింది? అపోస్తులను ప్రారంభించిన అదే చర్చిలో వాళ్ళు బ్రతికుండగానే, వాళ్ళు అలా వెళ్ళగానే కొత్త బోధ వస్తే, కొత్త సువార్త వస్తే మరి అపోస్తులు లేరు, ఎవడు ఇష్టం వాడిది అయిపోయింది, ఒక అధికారం లేదు. ఇప్పుడు సువార్త ఎక్కడుంది అంటే ఏమో, ఎవరు దేన్ని నమ్ముతున్నారో, ఎవరు దేన్ని ప్రకటిస్తున్నారో ఏమీ తెలియదు. మనకి బైబిల్ తెలియక కొన్ని చూచి చూడనట్టు వెళ్తున్నాం. కానీ నిజంగా బైబిల్ చదివితే ఏది సువార్త, ఏది సువార్త కాదో మనకు బాధ అనిపిస్తుంది.
బైబిల్లో దేవుడు యేసు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడంటే నన్ను దుష్టత్వం నుంచి విమోచించడానికి. నేను బయటకు వచ్చాను ఎంతకి దుష్టత్వం నుంచి? నాలో ఏం మార్పు వచ్చింది ఇంతకి? శిలువ మీద యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే నన్ను విమోచించడానికి దుష్టత్వం నుంచి. మరి నాలో ఏ మార్పు వచ్చింది? నేను ఏ దుష్టత్వం నుంచి బయటకు వచ్చాను? రాలేదు అంటే ఆయన శిలువను నేను అంగీకరించలేదని అర్థం కదా. ఆ శిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు నాలో క్రియ జరిగించలేదని అర్థం కదా. ఎందుకు జరిగించలేదు? నేను వచ్చింది ప్రభువా, నేను దుష్ట ప్రపంచంలో బ్రతుకుతున్నా, నేను దుష్టుడిగా బ్రతుకుతున్నా, ప్రభువా నా దుష్టత్వం నుంచి నన్ను విమోచించు, బయటికి లాగో. నేను రాలా. నేను వచ్చింది దేనికి? ప్రభువా నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, నా అప్పులు తీర్చని వచ్చాను. అప్పుడు శిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఎందుకు పెట్టాడో దాన్ని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను క్రైస్తవుని కాదు కదా, భిన్నమైన సువార్త కదా ఇది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అయిపోతుంది అన్నాడు ఆయన. మరి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వస్తే గుండె అయిపోతుందేమో. మేము ప్రకటించిన సువార్త ఏంటి? ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు నమ్ముతున్నది ఏంటి? ఎంత బాధపడిపోతాడో. 7వ వచనం చూడండి. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. ఏ సువార్త అంటది? క్రీస్తు సువార్తను చెరిపే సువార్త, సువార్తను చెడగొట్టే సువార్త. సువార్తేనా? సువార్తే. ఏ సువార్త? భిన్నమైన సువార్త. ఎంత భిన్నమైన సువార్త? యేసు ప్రభు శిలువను చెడగొట్టే సువార్త. సువార్తలు ఎన్ని రకాలు? 2 రకాలు. మొదటి రకం ఏంటి? నా పాపాల నుంచి నన్ను బయటకు తీసుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ఇది నిజమైన సువార్త. ఈ సువార్తను చెడగొట్టే సువార్త ఏంటి? భిన్నమైన సువార్త. కానీ మనకేం తెలుసు? సువార్త అంటే సువార్తే కాదు. నా దుష్టత్వం నుంచి నన్ను విడిపించడానికి యేసు ప్రాణం పెట్టాడు నిజమైన సువార్త అయితే, ఆ నిజమైన సువార్తను చెడగొట్టే ప్రతిదీ కూడా భిన్నమైన సువార్త. మీ దగ్గరికి ఎవరో సువార్తకు వచ్చి ఉంటారు పత్రిక పట్టుకొని. ఏమని చెప్పారు మీకు? ఇంతకీ మీరు చర్చికి రండి, మీకు దేవుడు అన్నీ ఇస్తాడు అని చెప్పుంటారు. ఎందుకని? మీ పేదరికాన్ని చూసి చెలించిపోయారు వాళ్ళు. అక్కడికి వచ్చి అయ్యో గుడిసెలో బ్రతుకుతుంది అని మీ పేదరికాన్ని, మీ రోగాన్ని చూసి చెలించిపోయి అమ్మ చర్చికి రా, దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ సువార్త ఇది? భిన్నమైన సువార్త. ఎందుకు? అసలు సువార్త ఏంటి? మన దుష్టత్వం నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. భిన్నమైన సువార్త ఏంటి? దీన్ని కాకుండా ఇంక ఏది చెప్పినా అది భిన్నమైన సువార్త. ఈ సువార్తను చెడగొట్టే సువార్త అది. నేనేమన్నా చెప్పడానికి దేవుడు నిన్ను దీవిస్తాడని? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన సేవకును పుట్టించి అన్న దగ్గర లేపి అని ఉంది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. ఏది ఆశీర్వాదం అంటే? యేసు ప్రభుని సమాధి నుంచి తిరిగి లేపడం ద్వారా మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన. నన్ను నా దుష్టత్వం నుంచి మళ్లించేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. నా దుష్టత్వం నుంచి నన్ను మళ్లించేది ఆశీర్వాదం అని రాయబడింది ఇక్కడ. మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? నాకంతా కలిసి రావడం కాదు, ఇది లోక సంబంధమైంది. నిజమైన ఆశీర్వాదం నా దుష్టత్వం నుంచి నేను ముఖం తిప్పుకోవడం, జీవితాన్ని మార్చుకోవడం. అందుకు యేసుప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడని అపోస్తలుల కార్యంలో భక్తుడు రాస్తున్నాడు. యేసుప్రభు నమ్ముకున్నాను అంటే అర్థం నా దుష్టత్వం నుంచి నేను బయటకు వస్తున్నాను అని అర్థం. ఎంతమంది మన దుష్టత్వపు లక్షణాలని మార్చుకున్నాం? మార్చుకోలేదు అంటే మనం సువార్తను నమ్మలే, భిన్నమైన సువార్తను నమ్మాం. భిన్నమైన సువార్త ఏంటంటే సువార్తను చెడగొట్టే సువార్తను నమ్మాం. 8వ వచనం,
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగునుగాక అని అంటున్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్తను కాకుండా ఓ గలతీయులారా, మేము మీకు సువార్త ప్రకటించాం. ఏమని? మీ పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన శిలువను మీరు అంగీకరిస్తే మీ దుష్టత్వం నుంచి మీరు బయటకు వస్తారు. పేదరికం నుంచి కాదు సుమా, అప్పుల నుంచి కాదు సుమా, రోగాల నుంచి కాదు సుమా. యేసు ప్రభు శిలువను మీరు అంగీకరిస్తే మీ పాపాల నుంచి, దుష్టత్వం నుంచి బయటకు వస్తారు అని మేము మీకు సువార్త ప్రకటిస్తే, ఈ సువార్త కాకుండా మరలా మేము వచ్చి ఇంకొక మాట చెప్పినా మమ్మల్ని నమ్మకండి, లేదా పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా వారి మాట వినకండి. ప్రస్తుతం మనుషుల నాడి ఎలా ఉందంటే, అదేంటంటే ఎంతసేపు ఆయన తప్పు ఈయన తప్పు అంటారు. ఆయన ఎన్ని చర్చలు కట్టాడో తెలుసా? ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్తారో తెలుసా? మరి ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు అని అంటున్నారు కదా. ఒకవైపు నేను నిలబడి సువార్త చెప్తున్నప్పుడు ఇంకోవైపు ఇంకో వ్యక్తి నిలబడి సువార్త చెప్తున్నాడు అనుకో. ఆ వ్యక్తి ఎదురుగా 10,000 మంది ఉన్నారనుకో, నా ఎదురుగా 2 ఉన్నారనుకో. అప్పుడు ఈ ఇద్దరికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఆయన దగ్గర 10,000 మంది ఉన్నారు కదా, చాలా పెద్ద చర్చి కదా, ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు? ఎవరు నమ్ముతాం మనం? ఎక్కడ గుంపు ఎక్కువైతే, ఎక్కడ బలం ఎక్కువైతే, ఎక్కడ గొప్పగా ఉంటే ఆ వ్యక్తి చెప్పేదాన్ని నమ్ముతాం మనం. ఎక్కడ బలం తక్కువ ఉంటే వాళ్ళని మనం నమ్మం కదా. పౌలు అంటున్నాడు, మేము ఒకసారి సువార్త ప్రకటించాం, యేసు ప్రభువుని నమ్మితే మీ దుష్టత్వం నుంచి మీరు బయటకు వస్తారు, విడిపిస్తాడు ఆయన, మీకు పాపాల కోసం ప్రాణం పెట్టాడని చెప్పాం. ఇది సువార్త. ఈ సువార్త మేము ప్రకటించిన ఈ సువార్త కాకుండా పరలోకము నుండి వచ్చిన ఒక దూత చెప్పినా సరే ఆ దేవదూత మాట కూడా వినకండి అన్నాడు. ఇక్కడ నేను ప్రసంగం చేస్తున్నాం యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాల గురించి. నా పక్కనే దేవదూత ప్రసంగం చేస్తూ ఉంది. మీరు ఎవరి ప్రసంగాన్ని వింటారు? దేవదూత ప్రసంగాన్ని వింటారు. ఎందుకు వింటారు? ఈయన మనిషి, ఈయనకేం తెలుసు? ఈయన దేవదూత పరలోకం నుండి వచ్చాడు, ఆయనకు తెలియంది ఈయనకు తెలుసా అని. అంతేనా కాదా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి 2వ పత్రిక వ్రాసి అందులో 11వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఇది ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం కాదు? సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. మీకు అర్థమైందా పౌలు ఏమంటున్నాడో? ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే ఏ వేషం వేసుకున్నాడు? వెలుగుదూత వేషం వేసుకున్నాడు. వెలుగెవరు? దేవుడు. వెలుగెవరు? లోకానికి వెలుగు నేనేని యేసుప్రభు అన్నాడు. వెలుగెవరు? దేవుడే. సాతాను ఏ వేషం వేసుకుందంట? వెలుగుదూత వేషం వేసుకుందంట. కాబట్టి వాని పరిచారకులు, అంటే అపవాదికి కూడా పరిచారకులు ఉన్నారు, వాళ్ళు నీతి పరిచారకుల వేషం వేసుకోవడం పెద్ద విశేషం కాదు అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనమేమనుకుంటాం? ఎవరైతే బైబిల్ తెరిచి వాక్యం చెప్తుంటాడో వాళ్ళందరూ సేవకులు అనుకుంటాం, వాటన్నిటినీ చర్చలు అనుకుంటాం, వాటన్నిటినీ పరిచర్య అనుకుంటాం కదా. కానీ పౌలు ఏమంటున్నాడు అంటే, కాదు కాదు, అపవాది వెలుగుదూత వేషం వేసుకుంటాడు. అంత దేవదూతే వాడు, వెలుగుగానే ఉంటాడు. వాడు మోసం చేసే రకం వేషం వేసుకుంటాడు, వేషం. ఇక వాడి పరిచారకులు వేషం వేసుకోరా? వేసుకుంటారా? వేసుకోరా? వేసుకుంటారు. ఏ వేషం వేసుకుంటారు? సేవకుల వేషం వేసుకుంటారు, పాస్టర్ వేషం వేసుకుంటారు. ప్రసంగం ఎలా చేస్తారు? అద్భుతంగా చేస్తారు, మంచి ప్రసంగం చేస్తారు. మరి ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు దేవుని సేవకులా లేకపోతే అపవాది సేవకులా అన్నది ఎలా గుర్తుపట్టాలి?
నేను ఎలా ప్రసంగం చేస్తున్నానో ఇంకొకడు కూడా అలాగే ప్రసంగం చేస్తాడండి. మరి ఎలా గుర్తుపట్టాలి ఈ వ్యక్తి అపవాది పరిచారకుడు, ఈ వ్యక్తి దేవుని పరిచారకుడు అని ఎలా గుర్తుపట్టాలి? ఒక గుర్తు ఉంటుందా? 15వ వచనంలో కనుక వారి పరిచారకులను నీతి పరిచారకులు వేషం ధరించుకునేట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. ఎలా తెలుస్తుందంటే క్రియల్లో తెలుస్తుంది. నోటితో ప్రకటించడం ఎవడైనా ప్రకటించవచ్చు. ఒక సినిమా హీరోకి ఒక పేపర్లో వ్రాసి సువార్తను వ్రాసి ఈ డైలాగు చెప్పంటే నాకంటే అద్భుతంగా చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, మారుమనసు పొందండి అని నాకంటే అద్భుతంగా చెప్తాడు, నాకంటే అందంగా చెప్తాడు. అయితే వీడు నిజమా నకిలీనా అన్నది ఎలా తెలుస్తుందంటే వారి క్రియల చొప్పున మనకి తెలుస్తుంది. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సూచన మనం గుర్తుపట్టడానికి ఎవరు నిజం ఎవరు అబద్ధమని గుర్తుపట్టడానికి చెప్పాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి. ప్రవక్తలు ఎన్ని రకాలు? 2 రకాలు. నిజమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళ గురించి జాగ్రత్త పడండి. ఎలా జాగ్రత్త పడాలి? వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు. ఏం వేసుకొని వస్తారు? గొర్రె చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు. కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అపవాది వెలుగుదూత వేషం వేసుకుంటుంది, వాని పరిచారకులు కూడా నీతి పరిచారకులు వేషం వేసుకుంటారు. యేసుప్రభు చెప్తున్నాడు వాళ్ళు గొర్రె చర్మాన్ని ధరించి మీ దగ్గరికి వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఎలా గుర్తుపట్టాలి ప్రభు అంటే 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఫలాల వల్ల మీరు తెలుసుకుంటారు. ఎలా అంటే ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లనైనను కోయదురా. ద్రాక్ష పండ్లు ఎక్కడ కాస్తాయి? ద్రాక్ష తీగ కాస్తాయి. ముండ్ల పొదలకి ఏ కాయలు కాస్తాయి? దానికి సంబంధించిన కాయలే కాస్తాయి. పల్లేరు చెట్లను అంజూరు పండ్లు కోస్తారా మీరు? చెట్టుని మనం ఎలా తెలుసుకుంటామంటే ఇది మంచి చెట్ట చెడు చెట్ట అన్నది ఎలా తెలుసుకుంటామంటే దాని ఫలాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. దాని ఫలం చేదుగా ఉందనుకో ఆ చెట్టు మంచి చెట్టు కాదు అని, దాని ఫలం తీయగా మధురంగా ఉందనుకో ఆ చెట్టు మంచిది అని. ఫలాన్ని బట్టి చెట్టును మనం తెలుసుకుంటాం. ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లు కాయం, పల్లేరు చెట్లకి అంజూరు పండ్లు కాయం. ఇంతవరకు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడికి వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగినవాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడై. అధ్యక్షుడు అంటే యేసుప్రభు పరిచారకుడు ఏమి లేకుండా ఉండాలంట? ధన అపేక్ష ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. అబద్ధ ప్రవక్తలు గుర్తుపడుతున్నాం మనం. అబద్ధ ప్రవక్తలు ఎలా గుర్తుపడతాం? వారి ఫలాల వల్ల గుర్తుపడతాం. ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లు కాయం, పల్లేరు చెట్టుకి అంజూరపు కాయలు కాయం. ఫలాలను బట్టి చెట్టును మనం గుర్తుపడతాం. నేను అద్భుతంగా ప్రసంగం చేశాను, ఇంకో వ్యక్తి అద్భుతంగా ప్రసంగం చేశాడు. అపవాది పరిచారకులు ప్రసంగం ఎలా చేస్తారు? చండాలంగా ఏం చేయరు, అద్భుతంగానే చేస్తారు, చాలా తీయగా చేస్తారు, కన్విన్సింగ్గా ఉంటుంది. ఏదెంతట్లోకి వచ్చి భయంకరంగా మాట్లాడా ఆదాము హవ్వతో అపవాది ఎన్నో చాలా అందంగా లేదు నా మాట వినండి మిమ్మల్ని దేవుళ్ళు చేస్తాను. ఏం చేస్తాడంట? నా మాట వింటే మిమ్మల్ని దేవుళ్ళుగా చేస్తాను. ఎంత బాగుంది చూసారా? నా చర్చికి వస్తే మీరు అనతి కాలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తారు. ఎంత బాగుంది చూసావా? ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, మీకు పెళ్ళి ఎందుకు కదా చూద్దాం. ఎంత బాగుందో కదా? ప్రతి శుక్రవారం పలానా మీటింగ్కి రండి, మీకు ఉద్యోగం ఎందుకు రాదో చూద్దాం. బాగుంది కదా? అపవాది అందమైన ప్రసంగం చేస్తాడు. ఎక్కడ వాడిని గుర్తుపడతామంటే లక్షణాలు చెప్పాడు. నా పరిచారకుడు ఎలా ఉంటాడంటే ధనాపేక్ష లేనివాడై ఉంటాడు.
ధనాన్ని సంపాదించాలనే అపేక్ష, ఆశ నా సేవకుడికి ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగాన్ని వివరించడమే నా భాగ్యం. ఇంకోసారి చెప్తున్నా వినండి. నా ఆస్తి ఏంటంటే, నా సంపద ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి ఆ మరణ వార్తని నాకు ఇచ్చాడు చెప్పమని. ఇది కాదా భాగ్యం అంటే? యేసు ప్రభు సిలువ సమాచారాన్ని నాకు ఇచ్చాడు చెప్పమని. ఇది కాదా భాగ్యం అంటే? దీనిని నేను అమ్మకూడదు, దీనిని నేను లాభం కోసం వాడకూడదు, దీనిని నేను నా స్వార్థం కోసం వాడకూడదు. ఆయన నన్ను నమ్మి నాకు ఇచ్చాడు అంటే ఇదే నా భాగ్యం. నన్ను నమ్మాడంటేనే నా భాగ్యం. దీనిని నేను అమ్ముకుంటున్నాను, లాభం కోసం వాడుతున్నాను, ధనాపేక్ష కలిగి ఉన్నాను అంటే నేను యేసు ప్రభు సేవకుడిని కాదు. ఉదాహరణకి అపోస్తలులు వారి పాదముల దగ్గరికి విస్తారమైన ధనం తీసుకొని రాబడినప్పుడు కనీసం చేత్తో కూడా ముట్టుకోలే. ఎందుకు ముట్టుకోలే? వాళ్ళు చేత్తో ముట్టుకున్నప్పుడు ఇది గొప్పదవుతుంది అంటే చేత్తో పట్టుకోకండి డబ్బులని చెప్పటంలో నేను, వీళ్ళు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది గొప్పది వీరి దృష్టిలో, సువార్త అన్నది చిన్నదైపోతుంది. అపోస్తలులు ధనాపేక్ష లేకుండా సేవ చేస్తే ఈరోజు ధనం కోసమే సేవకుల అవతారం ఎత్తారు. కేవలం డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే. నోరు తెరిస్తే దశం భాగం, దశం భాగం, దశం భాగం. నోరు తెరిస్తే కానుకలు, నోరు తెరిస్తే ప్రత్యేకమైన కానుకలు, ఏంటేంటో ఒక రకరకాల కానుకలు. కానుక గురించి ఎందుకు ప్రసంగాలు వచ్చాయి? ఎందుకు ప్రస్తావన వచ్చింది? అసలు సువార్త అంటే మనల్ని ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించడానికి క్రీస్తు మన పాపముల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది సువార్త. ఇది ప్రపంచంలో ప్రతి మానవుడికి తెలియాలి. కానీ ఈరోజు ఏం తెలిసిందంటే కానుక ఎలా ఇవ్వాలి అనేది తెలిసింది. అంటే వీళ్ళు ఎవరెంతకి? అపవాది పరిచారకులు. ఏ పరిచారకులు? అపవాది పరిచారకులు. వీళ్ళు ఏ సువార్త చెప్తారా అంటే క్రీస్తు సువార్తను చెరిపే సువార్త చెప్తారు. ఎందుకు అంటే యేసు ప్రభు సువార్త అన్నది బహు చేదుగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది, మనల్ని పాపానికి అనుమతించదు, పాపం మానుకోమంటుంది, నీ చెయ్యి నరుక్కోమంటుంది, కాలు నరుక్కోమంటుంది, కన్నును పెరిగి వేసుకోమంటుంది. పాపం చేసే కంటే పాపానికి ప్రేరేపిస్తుంటే నీ శరీరాన్ని సైతం నరికి వేసుకో అని కఠినంగా మాట్లాడుతుంది సువార్త. కానీ భిన్నమైన సువార్త పాపాన్ని గురించి టచ్ చేయదు, పాపాన్ని గురించి మనల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదో, పాపాన్ని అలాగే ఉంచి యేసు ప్రభు శిలువలో తగలకుండా నీ కష్టాల నుంచి యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీ సమస్యల నుంచి యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీ ఇబ్బందుల నుంచి యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు. బైబిల్ చెప్పలేదు కదా యేసు ప్రభు శిలువకి దేన్నైనా కలుపుతున్నాము అంటే అది భిన్నమైన సువార్త. యేసు ప్రభు శిలువ నుంచి దేన్నైనా తీసివేస్తున్నావు అంటే అది భిన్నమైన సువార్త. నేను చెప్పటం మాట అపోస్తలుడైన పౌలు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా ఇంకో సువార్త తిరిగి మేమే చెప్పినా మా మాట నమ్మకండి, లేదా పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా సరే వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. కానీ ఈరోజు ఈ బైబిల్ పట్టుకున్నాం, ఈ జాన్ పాల్ ఎదురుగా ఎంతమంది ఉన్నారు? 10 మంది కూడా లేరు. కానీ పలానా వ్యక్తి దగ్గర 10,000 మంది ఉన్నారు. ఈ వ్యక్తి మాట మనం ఎందుకు వినాలి, ఆ మాట విందామంటున్నారు. పౌలు అంటున్నాడు వీళ్ళు కాదు కదా, దేవదూత వచ్చినా సరే వినకండి, మేము ఏదైతే చెప్పామో అదే సువార్త, ఇది కాకుండా దేవదూత వచ్చి చెప్పినా సరే వినకండి. అంటే క్రైస్తవులకి సువార్త అంటే ఏంటో ఎంత నిర్ధారణ ఉండాలో తెలుసా? మీరు అంగడికి వెళ్ళారు, బంగారు నగ కొందామని అంగడికి వెళ్ళారు, మీరు డబ్బు ఇచ్చారు, ఆ వ్యక్తి నగ ఇచ్చాడు.
అది బంగారా కాదా అని నిర్ధారణ వద్దా? పచ్చగా ఉందని తెచ్చేసుకుంటారా? బంగారు నగ కొనేటప్పుడు దాన్ని పరీక్షిస్తున్నామే. మరి యేసుప్రభు నమ్ముకున్నప్పుడు నేను యేసుప్రభుని ఎందుకు నమ్మాను, యేసుప్రభు ఎందుకు నమ్మమన్నాడు, నేను నమ్మిన సువార్త నిజమైన సువార్తేనా అనే నిర్ధారణ క్రైస్తవులకి చాలా అవసరం. ఈ నిర్ధారణ ఉన్నప్పుడే ఏది భిన్నమైన సువార్త మనకు అర్థమవుతుంది. ఈరోజు భిన్నమైన సువార్త అంటే సువార్తను చెడగొట్టే సువార్త నమ్ముతున్నారు చాలామంది. పౌలు మాట్లాడుతూ, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తులను గాక అంటే ఎంత కఠినమైన పదజాలం తెలుసా? దేవదూతలు శాపగ్రస్తులు ఉంటారా? ఉంటారు. సువార్తను మారిస్తే దేవదూత అయినా శాపగ్రస్తుడే. ఎందుకు ఇంత కఠినమైన పదజాలం వాడాడు అంటే, సువార్త అన్నది జీవ మరణాల సమస్య. సువార్త అన్నది చిన్న విషయం కాదు, జీవ మరణాల సమస్య. ఒకవేళ బంగారు నగ దగ్గర మోసపోతే 10,000 నష్టపోతాం, 20,000 నష్టపోతాం అంతే. నిన్న ట్యాంక్ తీసుకొచ్చాం. ఆయన ఏమన్నాడు, ప్లాస్టో కంపెనీ సార్ అన్నాడు. ఏమి ఎక్కించాడు అంటే ఆక్వా ప్లాస్టో అంటది. సార్ ఇది డూప్లికేట్ సార్, వాడు మీకు ఇంకోటి చెప్పాడు, ఇంకోటి ఇచ్చాడు. ఎంత నష్టపోయి ఉంటాను నేను? 1000 రూపాయలు నష్టపోయి ఉంటాను అంతే. దానికి దీనికి తేడా 1000 రూపాయలే. పెద్ద విశేషమా? సువార్త దగ్గర ఏది ఒరిజినలో ఏది నకిలీనో మోసపోతే జీవ మరణాల సమస్య. అది 1000 రూపాయలు 2000 సమస్య కాదు. ఇది సువార్త కాకుండా నకిలీ సువార్త నమ్మినప్పుడు నరకానికి వెళ్ళిపోతాం. సువార్త అంటే ఏంటి? నా దుష్టత్వం నుంచి నన్ను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే సువార్త నా నుంచి ఏం కోరుకుంటుందంటే నూతన జీవితాన్ని కోరుకుంటుంది, నూతన సృష్టిగా నన్ను మారాలని కోరుకుంటుంది. యేసు ప్రభు లాంటి వ్యక్తిగా నన్ను చేయడానికి సువార్త నా నుంచి కోరుకుంటూ ఉంటే, ఈరోజు చర్చిల్లో గుడిసెలో ఉన్నవాడు బిల్డింగ్లోకి రావాలని వాక్యం ప్రకటిస్తున్నారు. సువార్త మారిపోయింది. సువార్త మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నది నూతన సృష్టిగా మనం చేయడానికి. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తులను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. 22వ వచనంలో యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెదుగుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నాం. ఏ యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన యేసు ప్రభుని. 17వ వచనంలో క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండాట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. వాక్చాతుర్యం అంటే తీయగా మాట్లాడడం, తీయగా మాట్లాడి యేసుప్రభుని నమ్ముకునేటట్టుగా చేసేదని వాక్చాతుర్యం అంటారు. అయితే పౌలు తీయగా మాట్లాడకుండా సిలువని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సిలువను నమ్మేటట్టుగా వాళ్ళను చేస్తున్నాడు. ఎందుకు వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాలి? నా స్వార్థం మిళితమైతే, సువార్తకి నా స్వార్థం మిళితమైతే నేను వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తాను. నా ఎదురుగా 10,000 మంది ఉండాలి అని నాకెందుకు కోరిక? ఎప్పుడు కోరిక వస్తుందంటే, ఈ 10,000 మంది దగ్గర నుంచి నేను లాభం పొందాలన్నప్పుడు నంబర్ పెరగాలి అని కోరుకుంటాను. వాళ్ళు ఎందుకు వస్తున్నారన్నది నాకు అనవసరం. నంబర్ పెరగాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అంటే, నాకు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి లాభం వచ్చినప్పుడు నంబర్ పెరగాలని కోరుకుంటాను. అలా కాకుండా వారి జీవితాలు మార్చబడాలి అనేది నా లోపల ఉంటే, ఒక్కరు వచ్చినా సరే ఆ వ్యక్తి మారాడా మారలేదా అన్నది మాత్రం పట్టించుకుంటాను. కనుక యేసు ప్రభు అపోస్తలులు ధనాపేక్ష లేని వారిగా, వాక్చాతుర్యం లేకుండా, తీయనైనటువంటి మాటలు కాకుండా సువార్తని ఉన్నది ఉన్నట్టే ప్రకటించారు. ఎవరైతే సిలువను చూసి వెర్రితనం అనుకుంటారో వాళ్ళు నాశనానికి వెళ్తున్న వాళ్ళు, ఎవరికైతే సిలువ దేవుని శక్తిలా కనిపిస్తుందో వాళ్ళు రక్షించబడుతున్నారు అని వాళ్ళు భావించి, మేము జీవ మరణాలకు సంబంధించిన పరిచయం చేస్తున్నాం, మా సువార్తను అంగీకరిస్తే జీవానికి వెళ్తున్నాడు, సువార్తను అంగీకరించకపోతే నరకానికి వెళ్తున్నాడు, అలా నశించుతున్న వారికి రక్షించబడుతున్న వారికి మధ్య పరిచయం చేస్తున్నాం అని పౌలు అంటే, ఈరోజు
ఎదురుగా ఉన్న వ్యక్తులు నిజంగా సువార్తను నమ్మారా, మార్పు వచ్చిందా, రక్షించబడుతున్నారా, జీవానికి వెళ్తారా అనేది కాకుండా ఎవరు ఎంత ఇస్తున్నారు అనే దగ్గర లెక్కించుకుంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిచారకులు. ఎంత వస్తుంది మాకు. మొన్న ఆయన మీటింగ్ పెట్టి ఆ వేదిక మీదనే ప్రకటిస్తున్నాడు. చూడండి సంఘస్థులారా, ఈ వేదిక 2 లక్షలు అయింది, ఈ స్క్రీను ఇంత అయింది, ఈ సభలకి ఖర్చు ఇంత అయింది, కానీ మీరేమో మొదటి రోజు కానుక ఎంత వేశారు, అంతా తిప్పికొట్టినా సరే 2 లక్షలు కూడా రాలే. మేము పెట్టిన ఖర్చు 7 లక్షలు, మీరు వేసిన కానుక 2 లక్షలు కూడా రాలే. కాబట్టి ఈ రోజైనా దేవుని సేవకు సహకరించండి అని మాట్లాడుతున్నాడు. డబ్బు గురించి ఎందుకు ప్రసంగం చేశావు? లక్షలు పెట్టి నువ్వు సభ పెట్టింది ఆ లక్షలకు డబల్ రెట్టింపు లాగడానికా, సువార్త ప్రకటించడానికి కాదు. ఈరోజు క్రైస్తవ సభలకు వెళ్ళండి, మీరేం వింటున్నారో మీకు అర్థం కాదు, మీరేం నేర్చుకుంటున్నారో మీకు తెలియదు. ఏంటో పాటలు, ఏంటో డ్రామాలు, ఏంటో కథలు, ఏంటో సందర్భాలు, మొత్తానికి 2 గంటలు 3 గంటలు అయిపోతుంది, అందరు ఇంటికి వచ్చేస్తాం. వెళ్ళిన ప్రతిసారి కానుకేసి వచ్చేస్తాం. లక్షలు సంపాదించడానికి యేసుప్రభు శిలువను ఉపయోగిస్తున్నారు. తీయటి మాటలు చెప్పి, దీన్నే బైబిల్ చెప్పింది, ధనాపేక్ష కలిగిన వాడు యేసుప్రభు సేవకుడు కాడు. యేసుప్రభు శిలువను ప్రకటించడమే మన భాగ్యం. యేసుప్రభు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఇది అర్థమైతే ఇదే నా భాగ్యం. నేను ఎప్పుడు మరణించినా జీవానికి వెళ్ళేటువంటి వ్యక్తిని, యేసుప్రభుతో సదాకాలం ఉండే వ్యక్తిని. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమని పౌలు చెప్పాడు. మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకం నుంచి ఏమి తీసుకుని వెళ్ళలేము. కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొందుదాం అన్నది బైబిల్ చెప్పినటువంటి బోధ. ధనాపేక్ష లేకుండా పరిచర్య చేయండి అన్నది బైబిల్ బోధ. యేసుప్రభు శిష్యులు పంపిస్తూ, మీరు జాలిను తీసుకుని వెళ్ళకండి, పర్సు తీసుకుని వెళ్ళకండి, ఎవరెంత ఇస్తారని మనసు పెట్టుకొని వెళ్ళకండి, నా సువార్తని ఉచితముగా ప్రకటించండి. ఎలా ప్రకటిస్తారు? ఉచితముగా ప్రకటించండి అంటే ప్రతిదాన్ని అమ్ముకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు తీయనైన మాటలు చెప్తారు, ఇలాంటి వాళ్ళు సువార్తని చెరిపే సువార్తను చెబుతారు, భిన్నమైన సువార్తను చెబుతారు. మేమైనను పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినను మేము ప్రకటించని సువార్త కాకుండా ఇంకో సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. ఎవరు? దేవదూతనా? ఎస్, దేవదూత శాపగ్రస్తుడు. ఎప్పుడు? మేము ప్రకటించిన సువార్త కాకుండా ఇంకో సువార్త ప్రకటిస్తే. ఇంతకు అపోస్తలులు ఏం సువార్త ప్రకటించారు? సిలువ వేయబడిన యేసు ప్రభుని ప్రకటించారు. ఎందుకు సిలువ వేయబడిన యేసు ప్రభు ప్రకటించారు? మీ పాపాల కోసం యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, మీరు దుష్టత్వం నుంచి విమోచించబడాలి. సువార్త మన దగ్గర నుంచి ప్రవర్తన కోరుకుంటుంది. సువార్త మన దగ్గర నుంచి నూతన సృష్టిగా మార్చబడడం కోరుకుంటూ ఉంది. సువార్త మన దగ్గర నుంచి దుష్టత్వం నుంచి మనం బయటకు రావడం కోరుకుంటూ ఉంది తప్ప భూ సంబంధమైన విషయాలు కాదు సువార్త మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నది. అయితే ఎంతమంది యేసుని నమ్ముకున్న మనం నిజంగా దుష్టత్వం నుంచి బయటకు వచ్చాం? 2023 అయిపోయి 2024 వెళ్తున్నాం, క్యాలెండర్లు తెచ్చుకున్న కొత్తవే, కానీ దుష్టత్వం నుంచి బయటకు వచ్చామా? ఇది ప్రశ్న. ఎందుకంటే సువార్త ఉద్దేశమే మనల్ని దుష్టత్వం నుంచి బయటకు తీసుకుని రావడం. ఏ దుష్టత్వం నుంచి బయటకు వచ్చామో, దుష్టత్వం నుంచి మనం బయటకు రాలేదంటే సువార్త మన దగ్గరికి రాలేదు. నిజంగా ఏంటేంటో వచ్చింది. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. మనకు రోగాలు వస్తాయా? వస్తాయి. యేసుని నమ్ముకుంటే రోగాలు రావని ఎక్కడే బైబిల్లో ఉందా? వస్తాయి. సమస్యలు వస్తాయా? అప్పులు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? నష్టాలు ఉంటాయా? అందరు మనుషులకు వస్తున్నాయి, మనకు కూడా వస్తున్నాయి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. తల ఉన్నంతకాలం జలుబు ఉండనే ఉంటుంది, సమస్య ఉండనే ఉంటుంది. దీనికి సిలువకి లింక్ ఏంటి? దీనికి సిలువకి సంబంధం ఏంటి? ఆయన సిలువలో ప్రాణం పెట్టింది మన పాపాల నుంచి మనం విడిపించడానికైతే ఎంతమంది పాపం నుంచి విడిపించబడ్డాము, ఇది సువార్త చూస్తుంది మన వైపు. కానీ భిన్నమైన సువార్త తీసుకుని వచ్చారంట. తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఏ సువార్త అంటే సువార్తను చెడగొట్టే సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము సువార్త ప్రకటిస్తున్నామని. ఇంతకే సువార్త అది? అసలు సువార్తను చెడగొట్టే సువార్త ఇది. ఏం చెప్పారు ఇంతకీ?
యేసు ప్రభు సిలువకి ఇంకేంటేంటో తగిలించారు. ఎవరైతే వాక్యం చెప్పి డబ్బు అడుక్కు తింటున్నారో, దేవుని సేవకు డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు ఇమ్మని సేవకుడు అడగకూడదు. మరొకసారి చెప్తున్నా వినండి. దేవుని సేవకి డబ్బు అవసరం, కానీ నాకు డబ్బు కావాలి అని సేవకుడు నోరు తెరిచి అడిగినప్పుడు అడుక్కు తినేవాడు అవుతాడు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నన్ను సేవకు నియమించింది ఎవరు? దేవుడు. నాకు జీతం ఎవరు ఇవ్వాలి? దేవుడు. నేనేం చేయాలి? ఆయన సిలువను గురించిన వార్తని మీ కళ్ళకు కట్టినట్టుగా నేను వివరించాలి, మీ చెవులకు వినిపించాలి. నాకు జీతం ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తాడు. నన్ను సేవకు నియమించిన దేవుడు అయితే ఆయన ఏం చెప్పమన్నాడో నేను చెబుతాను. నాకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడు, ఎలా ప్రేరేపిస్తాడు, ఎంత ప్రేరేపిస్తాడు, ఎలా వస్తుందో నాకు అనవసరం. ఆయన పని. మీకు మాట చెప్తాను. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటాం. ఆయన దాని మీద సంతకం చేసి, నేను సంతకం చేశాను, నా డబ్బు ఇవ్వు అన్నాడు అనుకో. మనం డబ్బు ఇచ్చామనుకో, ఆయన దోషి అవుతాడు, మనం కూడా దోషి అవుతాం. ఎందుకని? అలా సంతకం చేసేదానికి ఆయన్ను పురమాయించిన ప్రభుత్వం ఉంది. నెల రోజు ప్రభుత్వం ఆయనకి జీతం ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే జీతం కాకుండా ఈయన నోరు తెరిచి అడిగితే దాన్ని లంచం అంటారు, ఈ వ్యక్తిని అవినీతి పరుడు అంటారు. అలా కాకుండా ప్రభుత్వం నాకు నెల నెల డబ్బు ఇస్తుంది, నీవిచ్చే డబ్బు నాకు వద్దు అన్నాడు అనుకో, అప్పుడు ఆ వ్యక్తి నిజాయితీ పరుడు అంటాం. సిన్సియర్ ఆఫీసర్ అండి అని అంటాం. ఎప్పుడైతే నీ దగ్గర నుంచి నేను డబ్బు ఆశించనో నిజాయితీగా పనిచేస్తాను, నిజాయితీ పరుడిని అవుతాను నేను. అలా కాకుండా నేను సంతకం పెట్టానుగా, నేను సంతకం పెడితేనే 10 లక్షలు నీకు వచ్చింది, నాకు 1 లక్ష ఇవ్వు అంటే నేను అవినీతి పరుడిని అవుతాను. లోక మర్యాద చెప్పాను. మరి నన్ను సేవకు పురమాయించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఆయన నాకేం చెప్పాడు? నా సిలువను గురించినటువంటి వార్త నువ్వు చెప్పు. మరి నాకు జీవనోపాధి ప్రభువా నేను చూసుకుంటా, నేను నీకు జీతం ఇస్తా అని ప్రభు చెప్పినప్పుడు మరలా నేను మిమ్మల్ని ప్రేరేపించి దీనికి ఎంత ఖర్చు అయింది, దానికి అంత ఖర్చు అయింది, అక్కడ ఇంత ఖర్చు వచ్చింది, అక్కడ అది చేస్తున్నా, ఇక్కడ ఇది చేస్తున్నా అన్నాను అనుకో, నేనేమవుతాను? అవినీతి పరుణ్ణి అవుతాను. అధ్యక్షుడికి వాడికి ధనాపేక్ష ఉండకూడదు అంటే ధనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడైతే ధనం గురించి మాట్లాడతారో అప్పుడు సువార్తను కాకుండా సువార్తకి వాక్చాతుర్యాన్ని కలిపి, తీయటి మాటలు కలిపి సువార్తను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. సువార్త చేదుకుంటుంది. సువార్తకు దేన్నైనా కలిపితే తీయగా అవుతుంది. తీయగా అయింది సువార్త కాదు, అది వేరొక సువార్త, సువార్తను చెడగొట్టే సువార్త. సువార్త ఈ ప్రపంచానికి ఏం చెప్తుందంటే మీరు పాపులు, దుష్టత్వంలో ఉన్నారు, మీ పాపాల కోసం నేను అప్పగించుకున్నా, నాకై నేను అప్పగించుకున్నాను. నా దగ్గరికి మీరు వస్తే మీరు ఎలా మారుతారు అంటే నాలాగా మారుతారు, పరిశుద్ధంగా మారుతారు, నూతన సృష్టిగా చేయబడతారు. మరి డబ్బు దాని గురించి సువార్త మాట్లాడలే, మరి ఆరోగ్యము దాని గురించి సువార్త మాట్లాడలే, మరి అప్పులు దాని గురించి సువార్త మాట్లాడలే, మరి లోక సంబంధమైన వ్యవహారాలు దాని గురించి సువార్త మాట్లాడలే. సువార్త ఏం చెప్పిందంటే మీ దుష్టత్వం నుంచి మిమ్మల్ని విమోచించడానికి యేసుప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇంత దుష్టత్వం నుంచి దేవుడు మళ్లిస్తూ ఉంటే, విడిపించడానికి వస్తే ఈ భూమి మీద చిన్న చిన్న విషయాలు ఇస్తాడని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీడలాగా వెంబడిస్తాయి. ఎప్పుడైతే మనం లోకం నుంచి యేసుప్రభువులకు వస్తామో ఈ చిన్న చిన్నవిగా కనపడతాయి. చిన్న చిన్నవి ఇవన్నీ, ఇవి వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అక్కర్లే. ఈరోజు సువార్తను చెడగొట్టే సువార్త సువార్తగా చలామణి అవుతుంది. భిన్నమైన సువార్తే నిజమైన సువార్తగా చలామణి అవుతుంది. ఎకరాలు ఎకరాలు, కోటలు కోటలు కట్టారు. ఏం చెప్తున్నారంటే సువార్త చెప్పటంలా ఏం చెప్తున్నారంటే భిన్నమైన సువార్త, అపోస్తులు ప్రకటించిన సువార్తను చెడగొట్టే సువార్త చెప్తున్నారు. మీకు చిన్న మాట చెప్తాను. అపోస్తుడైన పేతురు యేసుప్రభుతో పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు. యేసుప్రభు చేసిన ప్రతి అద్భుతాన్ని చూశాడు. ఏమైనా సందేహం ఉందా? లేదు కదా.
అలాంటి పేతుర్ని వేదిక ఎక్కించి పేతురు మాట్లాడు అని అంటే పేతురు ఏమైనా ప్రసంగం ఎత్తుకోవాలి? ఓసారి యేసు ప్రభు ఒక పుట్టుగుడ్డివాడికి ఎలా కళ్ళు ఇచ్చాడంటే అలా పుట్టుగుడ్డివాడి కళ్ళు ఇచ్చిన యేసు ప్రభు నీకెందుకు కళ్ళు ఇవ్వడు అని ప్రసంగం చేయాలా వద్దా? యేసు ప్రభు చనిపోయిన వ్యక్తిని లేపాడు కాబట్టి మిమ్మల్ని కూడా లేపుతాడని చెప్పాలా వద్దా? పేతురు తన పత్రికలో ఇలాంటి మాట రాయలే. పేతురు కష్టాల్లో కూరుకుపోయాం, రగిలిపోతున్నాం, దహించిపోతున్నాం కష్టాల్లో అంటే అప్పుడు ఆయన అన్నాడు, అవసరమే ఈ కష్టాలు మీకు, ఈ శ్రమలు మీకు అవసరమే. ఎందుకంటే సువర్ణము అగ్నిలో పడితే కదా స్వచ్ఛమైన సువర్ణంగా మారుతుంది, దాంట్లో ఉన్న మస్టు పోతుంది, కాబట్టి ఈ శ్రమలు మీకు అవసరమే అని అన్నాడు పేతురు. అంతేగాని యేసుప్రభు అలా చేశాడు కాబట్టి మీకు కూడా ఇలా చేస్తాడు చెప్పలే పేతురు. అపోస్తలుడైన పౌలు యేసుప్రభు చేసిన అద్భుతాలు దేన్ని ప్రస్తావించలే. యాకోబు ఏ అద్భుతాన్ని చెప్పలే, యోధా ఏ అద్భుతాన్ని చెప్పలే. అపోస్తలులు వారి ప్రసంగాలు, వారి పత్రికలో మీరు చూస్తే ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక యేసుప్రభు చేసిన అద్భుతాన్ని కూడా ప్రసంగం చేయలేదు. యేసుప్రభు అలా చేశాడు మీకెందుకు చేయడు అని చెప్పలే. వాళ్ళందరూ రాసిన పత్రికలు యేసుప్రభు శిలువ మీద ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే, ఎందుకు రక్తం కాల్చవలసి వచ్చిందంటే, యేసుప్రభు శిలువ నమ్మితే ఏం జరుగుతుందంటే అని శిలువ గురించే మాట్లాడారు తప్ప ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడలే. అలా అద్భుతాలని చూపించి చివరికి శిలువ దగ్గర తెచ్చారు తప్ప అద్భుతాల దగ్గర ఆగిపోల వాళ్ళు. కానీ ఈరోజు శిలువ లేదు, అద్భుతాలు వచ్చేసాయి. నీకు అది ఇస్తాడు, నీకు ఇది ఇస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మీరు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. మొత్తం సువార్తనే చెడగొట్టే సువార్త వచ్చేసింది. ఆ భిన్నమైన సువార్తే నిజమైన సువార్త అయిపోయింది. పౌలు అంటున్నాడు, యేసు ప్రభు గూర్చినటువంటి సువార్త కాకుండా ఇంకో సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాడు సువార్తను చెడగొట్టడానికి చెబుతున్నాడు, వాడు శాపగ్రస్తుడు. ఈరోజు శాపగ్రస్తులందరూ పెద్ద పెద్ద సేవకులు అయిపోయారు. ఏం చెప్తున్నాను నేను అంటే, సువార్త మన దగ్గర నుంచి నూతన సృష్టిగా మార్చబడడం కోరుకుంటుంది. నేను ఏం తింటున్నాను, ఏం త్రాగుతున్నాను, ఏం కట్టుకుంటున్నాను, ఎక్కడుంటున్నాను అన్నదాని మీద సువార్త నిలవబడలే. సువార్త నీవు ఇంతకీ నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుతున్నావా అనేదే ప్రశ్నిస్తుంది. నన్ను నమ్ముకున్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా దగ్గరికి వచ్చావు, దేవుని నీతిని వెతుకుతున్నావా, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావా, నూతన సృష్టిగా మార్చబడ్డావా, దుష్టత నుంచి బయటకు వచ్చావా అన్నదే అడుగుతా తప్ప నువ్వేం తిన్నావు జానపాలని అడగదు సువార్త. పట్టించుకోదు. మరి పట్టించుకోకపోతే ఎలా? అది పట్టించుకునే అంత విషయం కాదు సువార్తలో, అది చిన్న విషయం. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, అడగకపోయినా సరే అని సువార్త చెబుతూ ఉంటే, ఈరోజు మీరు పట్టించుకోవద్దన్నవే వాటి గురించే పదే పదే అడుగుతున్నావు తప్ప సువార్త మనల్ని ప్రభావితం చేయలే. అపోస్తలుడైన పౌలు బాధపడుతున్నాడు. ఓ గలతీయులారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు, ఎవరు మిమ్మల్ని కలవర పెట్టారు, ఎందుకు మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తకు వెళ్ళిపోయారు? ఈరోజు ఈ ప్రసంగం ద్వారా నేను కూడా అడుగుతున్నా, బైబిల్లో ఇంత స్పష్టంగా సువార్త అంటే ఏంటో వ్రాయబడితే ఈ సువార్తను విడిచిపెట్టి ఎవరెవరో ఏంటేంటో చెబుతూ ఉంటే వాటన్నింటిలోకి మనం ఎందుకు వెళ్తున్నాం? అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడే ఆయన చర్చిలోనికి వచ్చి వారినే మార్చినప్పుడు మరి ఈరోజు మనకి సువార్త అంటే ఏంటో తెలియకపోతే ఎంతమంది మనల్ని మార్చేస్తారు? భిన్నమైన సువార్తలన్నీ నిజమైన సువార్తల్లాగా చలామణి అవుతున్నాయి. నిన్నెవడో పోస్ట్ పెట్టాడు, నూతన సంవత్సర ఆరాధన. పేరేంటి? అసలు ఏం టైటిల్ ఇది? నూతన సంవత్సర ఆరాధన ఏంటి? పాత సంవత్సర వీడుకోలేంటి? ఏంటి ఇదంతా? అపోస్తులకి ఇలాంటి ముచ్చట్లేదే, మనకి ఎందుకు వచ్చింది ఇదంతా? డిసెంబర్ నెలంతా క్రిస్మస్ సంబరాలు, ప్రతి చర్చ్ డెకరేట్ చేస్తారు, ఓ హంగామా చేస్తారు, ఏంటంటే చేస్తారు కదా. అసలు యేసు ప్రభు పుట్టుకును గూర్చి ఆయన పుట్టాడని అంత సంబరాలు అపోస్తులు చేయలే. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడని ప్రపంచానికి వెళ్ళారు. ఈరోజు ఆయన ప్రాణత్యాగాన్ని గాలి కుదిలి పెట్టేసి పుట్టుకును తల మీద పెట్టుకొని మనం ఊరేగుతున్నాం, మన పాపాలన్నీ ప్రదర్శిస్తున్నాం. సరే, అలాగే అనుకుందాం. యేసు ప్రభు పుట్టింది క్రిస్మస్ అయితే, యేసు ప్రభు చనిపోయింది గుడ్ ఫ్రైడే అయితే, గుడ్ ఫ్రైడేకి ఎన్ని రోజు సెలబ్రేట్ చేసాం? మరి ఈ లెక్కన దీన్నే ఆలోచించినా సరే క్రిస్మస్కు ఉన్నంత ఆనందం గుడ్ ఫ్రైడేలో లేదు మనకి. ఎందుకు లేదు అంటే మనం ఇంకా దుష్టత్వం నుంచి బయటకు రాలేదు కాబట్టి.
యేసు ప్రభు వెళ్ళిపోతూ, ఇది నా శరీరం, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటే, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆయన ప్రాణత్యాగానికి సంబంధించిన వాటిని గౌరవించకుండా యేసు ప్రభు ప్రాణత్యాగం కనపరచబడినప్పుడు మన జీవితం మారుతుంది. యేసు ప్రభు పుట్టుకతో సంబరాలు చేసుకుంటున్నాం, ఇంకా పాపంలో కూరుకుపోతున్నాం. అపోస్తలుడైన పౌలు గలతీయులను చూసి బాధపడుతున్నాడు. ఓ గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోతుంది. ఈరోజు యావత్ క్రైస్తవ్యాన్ని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రశ్నిస్తున్నాం. ఇంత స్పష్టంగా బైబిల్లో సువార్త మనల్ని దుష్టత్వం నుంచి విడిపిస్తుంది, మన పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు తను అప్పగించుకున్నప్పుడు ఎవరి జీవితం మార్చబడింది, ఎవరు దుష్టత్వం నుంచి విడిపించబడి బయటకు వచ్చారు, నూతన సృష్టిగా మార్చబడ్డారు. అలా దుష్టత్వం నుంచి విడిపించబడకపోతే నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అనడం అబద్ధం కదా, నేను బాప్తిసం తీసుకున్నాను అనడం అబద్ధం కదా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ జీవితాలు మార్చబడకుండా, మీరు దుష్టత్వం నుంచి బయటికి రాకుండా ఇంక ఏది నమ్మినా ఎలా నమ్మినా అది సువార్త కాదు, భిన్నమైన సువార్త. నా పిల్లలకు పెళ్లి కావాలి, ఉద్యోగం రావాలి, అలా జరగాలి, ఇలా జరగాలి, కాబట్టి నేను చర్చికి వస్తున్నా, అందుకే నేను బాప్తిసం తీసుకున్నా, ఇంకా ఏమైనా చెప్పు నీ ఇష్టం. నీ దుష్టత్వం నుంచి నువ్వు బయటకు రాకుండా ఇంకా ఎందుకు యేసుని నమ్ముకున్నా, ఎంతకాలం యేసుని నమ్ముకున్నా అది భిన్నమైన సువార్త. మనం శాపగ్రస్తులం అవుతాం. సువార్త నమ్మకపోతే ఏమవుతాం? మనం శాపగ్రస్తులం అవుతాం. సువార్త కాని దాన్ని ప్రకటించేవాడు శాపగ్రస్తుడే, సువార్త కాని దాన్ని అంగీకరించేవాడు శాపగ్రస్తుడే. సువార్త అంటే ఏంటంటే, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది సువార్త. మనం దుష్టత్వం నుంచి బయటకు వచ్చామా? పాపాలను విడిచిపెట్టామా? ప్రభువా, నా పాపం నుంచి విడిపించు, విమోచించు, నా దుష్టత్వం నుంచి తప్పించు, నీ సిలువను నేను అంగీకరిస్తున్నాను, నీ రక్తాన్ని కడుగు, పవిత్రపరచు అని ఎంత మొరపెడుతున్నాం. ఇది సువార్త అంటే. ఇది కాకుండా ఇంకా వేరే ఏ కారణంతో యేసును నమ్ముకున్నా సరే మనం శాపగ్రస్తులమే. బైబిల్ చెప్తుంది, మీరు చర్చిలు చూడకండి, చర్చిలో ఉన్న సంఘ సభ్యులు చూడకండి, ఆ పాస్టర్ ఎంత గొప్పడో చూడకండి, మీరు దేన్ని చూస్తారు అంటే లేఖనాన్ని మాత్రమే చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా సరే శాపగ్రస్తులే. కాబట్టి మనం వ్యక్తులను చూడం, చర్చిలు చూడం, వాళ్ళ పాపులారిటీని చూడం. బైబిల్లో చూసి బైబిల్లో సువార్త ఇది, ప్రభువా నా దుష్టత్వం నుంచి నన్ను విడిపించు. లోక ప్రకారంగా 2024లో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, సరే ఈ 2024లో నిజమైన సువార్తను నమ్ముదాం. ప్రభువా నా దుష్టత్వం నుంచి నన్ను విడిపించు అని ప్రభువును మొరపెడదాం. సువార్త మనల్ని ఎలా మారాలని కోరుకుంటుందో అలానే మారుదాం. నిజమైన సువార్త చేత ప్రభావితం చెందాం తప్ప వ్యక్తులు వారి స్వార్థాల కోసం, వారి ధనాపేక్ష కోసం ఇచ్చక మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పి, వాక్చాతుర్యాన్ని ఉపయోగించి వారి సామ్రాజ్యాలు కట్టుకుంటూ ఉంటే అందులో మనం పాలుభాగస్తులమై సువార్తను వెక్కిరించేటువంటి భ్రష్టత్వం నుంచి మనం బయటకు వద్దాం. ఎవరు సువార్త చెప్తున్నారు, ఎవరు సువార్తను చెరిపే సువార్త చెప్తున్నారు గుర్తించి సువార్త కాని దాన్ని నిర్మూలించే పనిలో పాలుభాగస్తులం అవుదాం. ఇది ఈ 2023 చివరి ప్రసంగం. ఈ 2024లో అయినా సరే నిజంగా సువార్తకు లోబడదాం, నిజమైన సువార్తను ప్రోత్సహిద్దాం, నిజమైన పరిచర్యని ప్రోత్సహించి పరిచర్య కాని వాటన్నిటిని నేలమట్టం చేద్దాం. మీకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మొన్న 27వ తారీఖు హైదరాబాద్లో డాక్టర్ పి సతీష్ కుమార్ ఒక ఆయన ఉన్నాడు కదా, కల్వరి టెంపుల్, ఆయన ఒక సంప్రదాయానికి తెరదీశాడు. ఒక స్టేడియంలో IPL, ఇండియన్ పాస్టర్స్ లీగ్, ఇండియన్ పాస్టర్స్ లీగ్ అంటే క్రికెట్ ఆడారు. అంతా కొన్ని జట్లు కలిపి క్రికెట్ ఆడారు. సతీష్ కుమార్ క్రికెట్ ఆడాడు, చాలామంది పాస్టర్లు క్రికెట్ ఆడారు. క్రైస్తవానికి క్రికెట్కి సంబంధం ఏంటి? మన పూర్వీకులు క్రికెట్ ఆడితే మనకు స్వార్థ వచ్చుంటుందా? క్రికెట్ అంటే వ్యసనం కదా, క్రికెట్ అంటే అల్లరితో కూడిన ఆటపాటలు కదా. పాస్టర్ వాటిని వద్దు అని చెప్పాల్సిన పోగొట్టి ఆ వ్యక్తి క్రికెట్ ఆడాడు. ఈ 2023లో ఒక భ్రష్టత్వం చోటు చేసుకుంది. క్రైస్తవంలోని క్రికెట్ వచ్చింది. నేను ఎంత గొంతు దించుకుని అరిస్తే నా మాట వినేది ఎవడు? కొత్త రోడ్లో నుంచి ఎంత గొంతు దించుకొని అరిస్తే వినేది ఎవడు?
పట్టుమని 1000 మంది కూడా మన మాట వినట్లేదే. కొన్ని లక్షల మంది, మిలియన్స్, కొన్ని లక్షల మంది వాళ్ళ మాట వింటున్నారే. అలాంటి వాళ్ళే బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడితే ఇంతవరకు క్రైస్తవ్యం ఒక ప్రశ్నతో నలిగిపోయింది. క్రైస్తవ యవనస్తులు అన్న క్రికెట్ చూడాలా వద్దా, క్రికెట్ చూడాలా వద్దా, క్రికెట్ ఆడడం తప్ప ఒప్ప అనేటట్టుగా ఇక్కడ నిలవబడుతూ ఉంటే, క్రికెట్ ఆడకూడదు, మన సమయాన్ని వృధా చేయకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మనం చేయకూడదు, అలా లోక సంబంధమైన వాటితో మనం పాల్గొమలు పొందకూడదు, మనం సువార్తకు వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుతూ ఉంటే వ్యసనానికి లోనైపోతాం, దేవుడికి దూరం అయిపోతాం, లోకంలో పడిపోతాం అనేటట్టుగా క్రైస్తవ నాయకులు, బాధ్యత కలిగిన వాళ్ళు సమాధానం చెప్తూ వచ్చారు. కానీ మొన్న 27వ తారీఖు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా క్రైస్తవులకు ఒక భ్రష్టత్వం ప్రవేశించింది. క్రికెట్ IPL, ఇండియన్ పాస్టర్స్ లీగ్, పాస్టర్లు కలిసి క్రికెట్ ఆడారు. ఈ 2024లో ఎలాంటి క్రికెట్ టోర్నమెంట్ జరగబోతున్నాయో క్రైస్తవులకు సంబంధించి పాస్టర్లు ఆడబోతున్నారో మనకు తెలియదు. కానీ ఒక భ్రష్టత్వం చోటు చేసుకుంది. ఎందుకు చోటు చేసుకుందో తెలుసా? ఎక్కువైపోయింది, క్రొవ్వ పెట్టారు, బలిసిపోయారు, ఏం చేయాలో తెలియటం లే. ఎవరో ఏది సువార్తను చెడగొట్టే సువార్తో తెలియని వాళ్ళందరూ కలిసి కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి, క్రొవ్వ పెట్టి క్రైస్తవులకు ఒక భ్రష్టత్వాన్ని తీసుకుని వచ్చారు. పాస్టరే క్రికెట్ ఆడితే ఇక విశ్వాసులు ఏం చేస్తారు? గేదె చేలో వేస్తే దూడెక్కడ వేస్తుంది? ఒక పాస్టరే, కొన్ని లక్షల మంది ఆ వ్యక్తి మాట వింటున్నటువంటి ఆ పాస్టరే ఇండియన్ పాస్టర్స్ లీగ్ అని క్రికెట్ మ్యాచ్ ఆడితే 27వ తారీఖు హైదరాబాద్లో దాన్ని ఘనంగా అప్లోడ్ చేసుకుంటే, ఇక క్రైస్తవులు నాలాంటి వాళ్ళ మాట ఎందుకు వింటారు? మన మాట 10 మంది కూడా వినట్లేదే. లక్షల మంది వినే వాళ్ళే క్రికెట్ ఆడితే రేపు ఇంకా ఏ ఆటలు వస్తాయో. ఎందుకు ఇదో జరిగిందంటే, ఏది సువార్త కాదు తెలియని కారణం చేత సంఘానికి. ఎవడు పాస్టర్ రూపంలో ఉన్నటువంటి అపవాది పరిచారకుడు అనే తేడా తెలియని కారణం చేత సంఘానికి. యేసుప్రభు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో తెలియక, త్రిభుజాకారంలో బిల్డింగ్ కట్టి పైన సిలువ పెడితే అది చర్చ్ అనుకొని లోపల ప్రసంగం చేస్తూ ఉంటే అది ప్రసంగమా పెట్టకథ తేడా తెలియకుండా కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి క్రొవ్వ పెట్టి వాళ్ళ వికృత చేష్టలన్నీ సంఘం నేర్చుకునేటట్టుగా సంఘంలో భ్రష్టత్వానికి తెరదీశారు. 27వ తారీఖు హైదరాబాద్లో. 24లో ఇంకెన్ని భ్రష్టత్వాలు సంఘంలో ప్రవేశిస్తాయో బైబిల్ చదివితే ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది, గట్టిగా అరుద్దాం అనిపిస్తుంది, కేకలు వేద్దాం అనిపిస్తుంది. ఎవరు వినట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదే. బైబిల్ చదవకపోతే, సువార్త ఏంటో తెలియకపోతే ఏ తేడా తెలియదు. ఏమండి, పాస్టర్ క్రికెట్ ఆడడం తప్ప, సంఘస్థులు క్రికెట్ ఆడడం తప్ప అని సర్దుబాటు మాటలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ ఒక ఉదాహరణ ఎంతమంది జీవితాలను బలి తీసుకోబోతుందో, ఎంతమంది భ్రష్టతలకు వెళ్ళిపోతారో, లోకం కలిసిపోతారో, అల్లరితో ఉన్న ఆటపాటలు మునిగి తేలుతారో. క్రికెట్ ఆడడం తప్పు కాకపోతే ఫుట్బాల్ ఎందుకు ఆడకూడదు? ఫుట్బాల్ ఆడడం తప్పు కాకపోతే క్రైస్తవులు చెస్ ఎందుకు ఆడకూడదు? క్యారమ్ బోర్డు ఎందుకు ఆడకూడదు? ప్యాక్ ఆట ఎందుకు ఆడకూడదు? తప్పేంటి? జోదం ఎందుకు తప్పు అవుతుంది? ఆట విడుపు కోసం ఆడుతున్నాం అన్నప్పుడు ఇది కూడా ఆట విడిపే కదా. కబడ్డీ ఎందుకు తప్పు అవుతుంది? ఖోఖో ఎందుకు తప్పు అవుతుంది? ఫుట్బాల్ ఎందుకు తప్పు అవుతుంది? టెన్నిస్ ఎందుకు తప్పు అవుతుంది? ఇలా క్రైస్తవులు ఇక ఆటలాడుకోవడం ప్రారంభిస్తాయి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు, కోతకు పనివారు కావాలని దేవుని వేడుకోండి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తే ఉన్నవాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఎంత భ్రష్టత్వం చోటు చేసుకుని 2023లో క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాలే. ఇంకా నేనేం చెప్తున్నాను అంటే, సువార్త అంటే ఏంటి అన్నది తెలియని కారణం చేత ఇలాంటి భ్రష్టత్వాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సువార్త మన దగ్గర నుంచి ఏం కోరుకుంటుందంటే, మనం దుష్టత్వం నుంచి విడిపించబడడం, మన పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు అంటే, మనం నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తి మరలా క్రికెట్ బ్యాట్ పెట్టుకొని స్టేడియంలో క్రికెట్ ఆడతాడా? అంత సమయం ఉందా? అంత తీరుకుందా? ఏ ఉదాహరణ ఇస్తున్నావు ఈ ప్రపంచానికి? ఏం నేర్పిస్తున్నావు క్రైస్తవ సమాజానికి? ప్రశ్నించిన వాళ్ళు లేడు. ప్రశ్నించిన వాళ్ళు గొంతు నొక్కుతున్నారు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు పత్రిక రాసి, ఓ గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కన్నులు ఎదురు ప్రదర్శించబడ్డాడు కదా. అంత స్పష్టంగా ఆయన సిలువ గురించి చెబితే మరలా భిన్నమైన సువార్తకు ఎందుకు తిరిగిపోయావు?
దేవదూత వచ్చి మేము చెప్పిన దానికి మేము చేసిన దానికి భిన్నంగా చెబితే వాడు శాపగ్రస్తుడు. సతీష్ కుమార్ మాత్రమే కాదు, దేవదూత వచ్చి మేము చెప్పని దాన్ని చెబితే వాడు శాపగ్రస్తుడు. సతీష్ కుమార్ ఎంత, ప్రవీణ్ కుమార్ ఎంత? ఈరోజు ఆయనకు తెలియదు అని అడుగుతున్నారు. ఆయన కాదు, దేవదూత వచ్చినా సరే మేము చెప్పని దాన్ని మేము చేయని దాన్ని చేస్తే వాడు శాపగ్రస్తుడు. అంటే అలాంటి శాపగ్రస్తులే పెద్ద పెద్ద సేవకులుగా చలామణి అవుతున్నారు. కారణం, సంఘానికి సువార్త ఏమి కోరుకుంటుంది, సువార్త మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తుంది అని తెలియని కారణం చేత, సువార్త అంటే ఏంటో తెలియని కారణం చేత ఏది సువార్త కాదో, ఏది భిన్నమైన సువార్త, ఏది సువార్తను చెడగొట్టే సువార్త, దానిని నిజమైన సువార్తగా చేసుకొని ఇలాంటి శాపగ్రస్తులందరినీ సేవకులుగా చేసుకొని సంఘం నాశనానికి వెళ్తుంది. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన ప్రస్తుత క్రైస్తవ సంఘమా, క్రీస్తు శిలువ ఏం కోరుకుంటుంది? మీరు ఎలా మారుతున్నారు? అపవాది తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం పెద్ద విషయం కాదు కదా. కాబట్టి వారి ఫలాల వల్ల వారు మీరు తెలుసుకుంటారు. ఒక సేవకుడు క్రికెట్ ఆడడం ఏంటి, ఒక సేవకుడు క్రికెట్ ఆడడం ఏంటి, ఒక సేవకుడు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు రకరకాలు పెట్టి అడుక్కు తినడం ఏంటి? అర్థం కావట్లేదు వాడు ధనాపేక్షతో చస్తున్నాడని. ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవకుడికి ధనాపేక్ష ఏంటి? సిలువ సువార్తను ప్రకటించడమే, ఉచితంగా ప్రకటించడమే భాగ్యం. ఈరోజు అడుగు తినే వాళ్ళంతా సేవకులు అయిపోయారు. ఓ అవివేక క్రైస్తవ సంఘం మేలుకో, 2024లో అయినా ఇది ఇంతవరకు అపోస్తలుడైన పౌలు గలతీయుల ద్వారా మాట్లాడినటువంటి, పరిశుద్ధాత్మయుడు ఇంతవరకు మనతో మాట్లాడినటువంటి మాటలు. ఈ 2024లో ఇలాంటి భ్రష్టత్వాన్ని మన వంతుగా మన సామర్థ్యం చొప్పున మనం అరికట్టాలి, నిర్మూలించాలి.